తెలంగాణలో గ్రూప్ 1 ఫలితాల విడుదలపై ఎంపికైన అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 1 ఆఫీసర్స్ గా సమాజానికి నిజాయితీగా సేవలు అందించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కల సాకారమైందని అంటున్నారు. గ్రూప్ 1 టాపర్స్ తో మా ప్రతినిధి రాధిక ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో ఎట్టకేలకి గ్రూప్ 1 ఫలితాలు అర్ధరాత్రి విడుదలవ్వడం జరిగింది. దానికి సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 562 పోస్టులకు సంబంధించిన ఫలితాలను అయితే విడుదల చేశారు. ప్రస్తుతం మనతో టాపర్స్ ఇద్దరున్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఇన్ని రోజులుగా మీరు పడ్డ శ్రమకి, అంటే దాదాపుగా 14 ఇయర్స్ అయిందనుకుంటా గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చి, ఇప్పుడు వచ్చిన ఫలితాలని ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? నిన్న అర్ధరాత్రి రిజల్ట్స్ రావడం జరిగింది. నిన్న నైట్ నుండే మాకు దసరా ఒక 4 రోజుల ముందే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. సో వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్. 6 ఇయర్స్గా నేను ప్రిపరేషన్లో ఉన్నాను. ఐ రోట్ 4 times యూపీఎస్సీ మెయిన్స్, 2 సార్లు ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా జరిగింది. బ్యాక్ టు బ్యాక్ సెట్ బ్యాక్స్ తర్వాత టీజీపీఎస్సీ గ్రూప్ 1లో డిఎస్పీగా సెలెక్ట్ అవ్వడం చాలా ఆనందకరంగా ఉంది. సో ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చిన్నప్పటి నుంచి కూడా మీ స్టడీస్ అదంతా ఎట్లా ఉండేది? మాది ఏటూరు నాగారం మండలం, ములుగు జిల్లా అండి. అన్ఫార్చునేట్లీ చిన్నప్పుడే నాకు 2 పేరెంట్స్ చనిపోవడం జరిగింది. తర్వాత మా నానమ్మ, రాజ్యాంగ సంస్థలు, గవర్నమెంట్ నాకు తోడుగా ఉండి నన్ను చదివించాయి. నేను జెడ్పీఎస్ఎస్ ఏటూరు నాగారంలో 10th వరకు చదివాను. తర్వాత గురుకులంలో జాకారంలో ఇంటర్మీడియట్ చేశాను. తర్వాత ఉస్మానియాలో బీటెక్, తర్వాత ఎంఏ ఇగ్నోలో చేశాను. ఇప్పుడు పిహెచ్డి సెస్లో చేస్తున్నాను నేను. సో ఇది మా కుటుంబ నేపథ్యం అంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక టాపర్ ఉన్నారు మనతో పాటు. సంగీత, చెప్పండి, అంటే ఇన్ని రోజులుగా వెయిట్ చేసిన దానికి ఇందాక ప్రవీణ్ అన్నట్టు ఒక 4 days ముందే దసరా వచ్చేసింది. మీ అందరికీ కూడా 362 పోస్టులకు సంబంధించిన ఫలితాలు ఎలా అనిపిస్తుంది? బాగుంది. కరెంట్లీ వీఆర్ ఎంజాయింగ్ సక్సెస్, బట్ వీ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ ఇన్ ద ఫ్యూచర్. రైట్, చిన్నప్పటి నుంచి బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంటే ఎట్లా చదివారు? ఎన్ని అవర్స్ మీరు స్పెండ్ చేస్తే ఇంత టాప్ ర్యాంక్లో నిలవగలిగారు? ఓకే, చిన్నప్పటి నుంచి యాక్చువల్లీ నాది బోరాబండ, ఇక్కడ హైదరాబాదే. సో నాది యాక్చువల్లీ స్కూలింగ్ సెయింట్ థెరెసాస్ గర్ల్స్ హై స్కూల్లో అయింది. తర్వాత ఇంటర్మీడియట్ నారాయణ జూనియర్ కాలేజ్, తర్వాత బ్యాచిలర్స్ ఏమో ఉస్మానియా మెడికల్ కాలేజ్. తర్వాత యాక్చువల్లీ ఐ స్టార్టెడ్ విత్ ద యూపీఎస్సీ ప్రిపరేషన్, లేటర్ ఆన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్, తర్వాత మెయిన్స్. సో ఇంటిగ్రేటెడ్ అప్రోచ్, నాట్ ఓన్లీ ప్రిలిమ్స్, ఎవ్రీడే ఫ్రమ్ డే 1 నుంచి ఆన్సర్ రైటింగ్ మీద కొంచెం మంచిగా దాన్ని స్ట్రెంత్ చేసుకొని ముందుకు వెళ్ళిపోవడమే. ఒక్కసారి వీళ్ళందరికీ చీరప్ చేద్దామా, క్లాప్స్ కొడదాము. కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరికి కూడా. సో చూస్తున్నాం కదా, గ్రూప్ 1 టాపర్స్గా నిలిచిన వీళ్ళందరికీ కూడా స్టడీ సర్కిల్లో ముఖ్యంగా 30 మంది, 100 మంది పరీక్ష రాస్తే అందులో 30 మంది టాపర్స్గా నిలవడం, 30 మందికి గ్రూప్ 1 వాళ్ళు పాస్ అయ్యి ఫలితాలు రావటం అనేది చూస్తూ ఉన్నాము. సో ఇట్లాంటి స్టడీ సర్కిల్ గవర్నమెంట్ ఎంతో శ్రమ కోర్చి డబ్బులు పెట్టి ఇట్లాంటి స్టడీ సర్కిల్స్ని ముందుకు తీసుకొచ్చి ఎంతోమంది వెనకబడిన తరగతులకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులందరికీ కూడా, అభ్యర్థులకి ఇటు కోచింగ్ ఇచ్చి ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అట్లాంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. అండ్ ఇట్లాంటి వాటిని ప్రభుత్వం ఇంకా జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా పెట్టి ఎంకరేజ్ చేయాలని కోరుకుందాం. కెమెరా పర్సన్ రతన్తో రాధిక, ఎన్టీవీ.